హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను మీకు ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తాను. వెల్కమ్ టు ఆథెంటిక్ తిరుపతి రుచులు. ఇడ్లీ పిండితో పునుగులండి. ఫ్రెష్గా ఇడ్లీ పిండి రుబ్బిన రోజు మనం వీటిని చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఇది ఫ్రెష్ పిండితో మాత్రమే చేస్తారండి. ఇంట్లో పిండి రుబ్బిన రోజు తప్పకుండా మాకు చేసి పెట్టేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు. కాబట్టి ఆ పిండితో పునుగులు చేసి చూపిస్తాను ఈరోజు నేను మీకు. ఇలా ఇడ్లీ పిండిని ఒక 5-6 గరిటెలు తీసుకున్నాను గిన్నెలోకి. అందులోకి పొడి బియ్యం పిండి 1.5 స్పూన్ వేసానండి. ఎందుకంటే గ్రైండర్లో కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి పొడి బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి. అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకుతో చేస్తున్నాను ఈరోజు. మామూలుగా అయితే ఆకుకూరలతో కూడా చేసుకుంటామండి ఇవి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒక్కో వెరైటీగా చేసుకుంటాము. ఈరోజు ఉల్లిపాయలు పచ్చిమిర్చితో మాత్రమే చూపిస్తున్నాను. ఇలా బాగా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఆయిల్ కాగేలోపు ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పునుగుల పిండి అంతలోపు ఉప్పు అన్నీ కరెక్ట్గా పిండికి పడుతుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పునుగులు వేసుకోవడమే. ఈవినింగ్ స్నాక్గా బాగుంటుందండి. కొబ్బరి పచ్చడితో లేదా టొమాటో పికిల్తో కూడా తినచ్చు. కారంతో కూడా తినచ్చండి. పచ్చి కారం చేసుకుంటాం కదా, దాంతో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలా ఈవినింగ్ వర్షం పడేటప్పుడు అలా చల్లగా ఉన్నప్పుడు పిండి పునుగులు చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా వేసిన తర్వాత వెంటనే కదపద్దు. అలా కదిపితే పిండి ముక్కలు అవుతుందండి. ఇడ్లీ పిండి కదా, కాస్తంత వేగిన తర్వాతే తిప్పుకోవాలి మనం. ఇలా చక్కగా రెడ్గా ఫ్రై అయిన తర్వాత తిప్పుకుని ఇక ప్లేట్లోకి తీసుకోవడమే అండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. పునుగులు వేసేటప్పుడు చక్కగా చిన్నగా వేసుకుని అలా ఫ్రై చేసుకుని తింటుంటే చాలా బాగుంటాయండి. అంతే అండి, పునుగులు రెడీ అయ్యాయి కదా, ఇక ఎంజాయ్ చేయడమే. చివరిగా ఒక మాట, ప్రకృతి గురించి ఒక మాట అండి. ప్రకృతి చాలా అందమైంది కదా. భగవంతుని సృష్టి చాలా గొప్పది. ఆ సృష్టిని సృష్టించి మనల్ని ఇక్కడ పుట్టించి భూమి మీద మనం ఆ అందాల్ని చూసేలా భగవంతుడు మనకు వరాన్ని ఇచ్చాడండి. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. అలా ఒక మంచి మాట చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్